ధీరజ్ విశ్వని కొడుతూ ఉంటే ఇంకా విశ్వ వల్ల ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు కొడుతున్నావు విశ్వని, మా వాడేం చేశాడు అని సేనాపతి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. మీ వాడేం చేశాడా, పెళ్ళైన తర్వాత ఇంకో ఆడదానితో ఇలా తిరుగుతూ ఉన్నాడు, వాడిని చూడు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానా లేదో అడగండి, ఇవన్నీ అక్కడి నుంచి తన్నుకుంటే ఇక్కడికి తీసుకొచ్చానో లేదో అడగండి అని ధీరజ్ అడుగుతూ ఉంటే, తిరుగుతాను నా ఇష్టం, అయినా నీ చెల్లిని పెళ్లి చేసుకున్నదే దాన్ని టార్చర్ పెట్టడానికి, నేను ఒక్కదాంతో కాదు 100 మందితో తిరుగుతాను, ఏం చేస్తావురా ఏం చేస్తావు, అయినా నువ్వు ఇలా నన్ను కొడుతూ రెచ్చగొడుతూ ఉంటే నేను ఊరుకుంటున్నాను అనుకున్నావా, నీ చెల్లెల్ని టార్చర్ చేస్తానరా అని విశ్వ నీ చెల్లెల్ని టార్చర్ చేయడానికి మీ కుటుంబం మీద పగ సాధించడానికేరా నేను దాన్ని పెళ్లి చేసుకుంది అని చెప్తూ అరుస్తూ ఉంటాడు. ఇంకా దాంతో ధీరజ్కి చాలా కోపం వచ్చి ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి విశ్వ మీద వేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ ధీరజ్ని ఆపుతూ ఉంటారు. ఆపి ఇంకా అమూల్య ఒక్కసారిగా బండరాయిని కింద పడేసి, అన్నయ్య వాడిని చంపి నువ్వు జైలుకి వెళ్తావా, వాడెవడన్నయ్య అసలు అని అంటూ ఉంటే, అదేంటమ్మా నీ మెడలో తాళి కట్టాడు వాడు, ఇలా తప్పు చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇంకా దాంతో వాడు నా మెడలో తాళి కట్టలేదన్నయ్య, ఆ తాళి వాడు కట్టలేదు నేనే వేసుకున్నాను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు కూడా అడుగుతూ ఉంటే, అమూల్య చెప్పేది నిజమే, అమూల్య మెడలో విశ్వ తాళి కట్టలేదు అని అంటూ ఉంటే, ఈ విషయంలో ప్రేమకి సంబంధం ఉందా, ప్రేమనే వెనకాల ఉండేది నడిపించిందా అని ధీరజ్ చాలా షాకింగ్గా ప్రేమ వైపు చూస్తుంటే, ఈ విషయంతో నీకేంటి సంబంధం అని వేదవతి అడుగుతూ ఉంటుంది. చెప్పు ప్రేమ, ఏంటి ఈ విషయంలో నీకేంటి సంబంధం, అసలు అమూల్య పెళ్లి చేసుకోలేదన్న విషయం, అమూల్య మెడలో వాడు తాళి కట్టలేదన్న విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో ప్రేమ అమూల్య ఇద్దరు జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటారు. నన్ను ఇలా ఆ రోజు వాడు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు, ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే, ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు వాడితో ఉండడానికి వీల్లేదమ్మా, నీ మెడలో ఉన్న తాళి తీసేసి వాడి మొహం మీద పడేసిరా అమూల్య అని రామరాజు చెప్పడంతో అమూల్య అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అలా వేదవతి, మీ నాన్న ఏం చెప్పాడో వినబడుతుందా, ఆ తాళి తీసి వాడి మొహాన విసిరేసి ఇంటికి రా అమూల్య అని చెప్పడంతో ఇంకా అమూల్య ఏగోలాగా నాన్నకైతే నిజం తెలిసిపోయింది కదా, నేనే తప్పు చేయలేదని తెలిసిపోయింది అని తాళి తీసి విశ్వ మొహాన విసిరేసి ఇంకా రామరాజుతో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఇరుక్కుంది, అమూల్య మెడలో తాళి వేసుకుందన్న విషయం ఎవరు వేశారో తెలిసిపోయింది అని వాళ్ళు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది.